ఒంటరి మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి బంగారం నగదును స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో 2024-25 సంవత్సరాల్లో పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన ఏపీలోని చింతలపూడి మండలం నామవరం గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకుని బంగారం నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీపీ రఘు పలు విషయాలను వెల్లడించారు. బార్లో రాకుండా అదే లాగపి అవి రాకుండా వేరే దగ్గర నిలబెట్టి గంటలకు ఉదయం కప్పలబంధం రోడ్లో నమ్మదగ్గ సమాచారం మేరకు సత్తుపల్లి సిఐ గారి సూచన మేరకు ఈ మన కల్లూరు ఎస్ఐ గారు లలిత గారు, సత్తుపల్లి రూరల్ సిఐ గారు ముత్లింగం గారి ఆదేశాలపై కప్పలబంధం రోడ్లో 11:30 గంటలకు సుమారు 11:30 గంటల ప్రాంతంలో ఈ మూడు రమేష్ అనే ఇతను నామవరం గ్రామం, చింతలపూడి మండలం, ఏలూరు జిల్లా. ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను అనుమానాస్పదంగా ఉంటే సమాచారం మేరకు పట్టుకోవడం అయింది. ఇతని వద్ద నుండి ఇక్కడ కప్పలబంధం రోడ్లో పోయిన సంవత్సరం జూన్ నెల 6వ తారీఖు నాడు ఒకటి స్నాచింగ్ జరిగింది. విశ్రాంత ఉపాధ్యాయుడు కోటి కన్యాదానం నరసింహాచార్యులు అనే అతని మెడ నుండి చైన్ స్నాచింగ్ చేయడం ఇన్సిడెంట్ ఒకటి అయింది. దాంట్లో దొంగతనం చేసిన చైన్ ఒకటి ఇతని దగ్గర నుండి రికవర్ చేయడం అయింది. అదేవిధంగా రీసెంట్గా ఈ కొర్లగూడెం గ్రామంలో 17వ తారీఖు నాడు ఒక మహిళ మెడ ఎర్లీ అవర్స్లో 3 గంటల సమయంలో ఒక మహిళ మెడల నుండి 20 గ్రాముల బంగారు గొలుసు కూడా వీళ్ళు ఇతను గుంజుకొని పోవడం జరిగింది. ఇతనితో పాటు ఇతని దగ్గరి బంధువు గణేష్ అనే ఇతను కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. వీళ్ళిద్దరూ ఈ రెండు నేరాలే కాకుండా సత్తుపల్లిలో సెప్టెంబర్ నెల 17వ తారీఖు నాడు ఇద్దరు భార్యాభర్తలు కిష్టారం వై జంక్షన్ దగ్గర వాళ్ళు మోపెడ్పై వెళ్ళుకుంటూ జూపిటర్ మోటార్ సైకిల్పై వెళ్ళుకుంటూ ఆడ ఆగినప్పుడు వాళ్ళ మెడలోని చైన్ కూడా లాక్కొని పోయిండు. అదేవిధంగా ఈ సత్తుపల్లి మండలం యాతాలకుంటలో కూడా ఒక మహిళ నిద్రిస్తుంటే ఎర్లీ అవర్స్లో ఆమె మెడలో నుండి కూడా చైన్ గుంజుకొని పోవడం జరిగింది. ఇవన్నీ కూడా వారి వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వీరి ఎంబో పరిశీలించినప్పుడు ఇతని సహచరుడు అయిన గణేష్ భార్య ఇక్కడ రాళ్ళ బంజరే, మన సత్తుపల్లి కల్లూరు మండలం. ఇదంతా కూడా ఈ ఏరియా అతన్ని తెలిసిన ఏరియా. ఇతను గతంలో ఈ గణేష్ 14 చైన్ స్నాచింగ్ కేసులలో కూడా ఉన్నాడు. అతనితో కలిసి ఇతను ఈ నేరం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొర్లగూడెంలో ఇక్కడ జరిగిన దాంట్లో కూడా గణేష్ పాత్ర కూడా ఉంది. అందులో మెయిన్ అక్యూడ్ గణేష్, తర్వాత ఈ రమేష్, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. వీళ్ళు బిఎం బంజరా పోలీస్ స్టేషన్ లిమిట్స్ అంటే పెరుపల్లి లిమిట్స్లో కూడా భూమి కౌలుకు తీసుకొని అక్కడ వచ్చిపోతున్నట్టు, ఆ పనికి వచ్చిపోతున్నట్టు ఒక కవర్ స్టోరీ తయారు చేసుకొని ఈ విధంగా దగ్గరున్న గ్రామాలల్లో ఈ అఫెన్సులు చేయడం జరిగింది. ఈ పారిపోయిన గణేష్ గురించి కూడా వెనుకలాడుతున్నాం. అతను ఇంకా అనేక నేరాలలో కూడా ఉన్నాడని చెప్పి మా అనుమానం. ఇదంతా కూడా డీటెయిల్గా విచారణ జరపడం జరుగుతుంది. దీంట్లో ఈ కేసు డిటెక్షన్లో ఖమ్మం సిసిఎస్కు సంబంధించిన ఏసీపీ గారు, సర్వర్ గారు, ఇంకా వారి సిబ్బంది కూడా మాకు సహకరించడం జరిగింది. వీరందరినీ కూడా కల్లూరు ఎస్ఐ గారిని, సత్తుపల్లి రూరల్ సిఐ గారు ముత్తులింగం గారిని, అదేవిధంగా సిసిఎస్ సిబ్బందిని అందరినీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది.